ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభువు సజీవుడు. లూకా 24:5. సజీవుడైన వానిని మీరెలా మృతులలో వెదుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచియున్నాడు. ప్రకటన 1:18. మన ప్రభువైన యేసు సజీవుడు. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడనైతిని కాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను అని ప్రభువు సెలవిచ్చెను. జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన మనలను విడిపించుటకు యేసుక్రీస్తు రక్తమాంసములు గలవానిగాను, జన్మ కర్మ పాపములు లేనివాడుగాను ఈ లోకములో అవతరించి మరణము యొక్క బలము కలవానిని అనగా అపవాదిని తన శిలువ మరణము ద్వారా జయించెను. మరణమా, నీ విజయమెక్కడా? నీ ముల్లెక్కడా? మరణపు ముల్లైన పాపము శిలువలో క్రీస్తు శరీరములో విరిగిపోయెను. విజయమందు మరణము మ్రింగివేయబడెను. 3వ దినమున ఆయన సజీవుడుగా లేచి 40 దినములు ఇంచుమించు 500 మంది భక్తులకు అగపడుచు దేవుని రాజ్యము విషయము బోధించుచు ఆకాశములోనికి ఆరోహణమయ్యెను. ఏ రీతిగా ఆయన పరలోకమునకు వెళ్ళెనో ఆ రీతిగానే ఆయన తిరిగి రారాజుగా రాబోవుచున్నాడని ఆకాశము నుండి దేవదూతలు సెలవిచ్చెను. అయినను సజీవుడైన క్రీస్తును నేడు అనేకులు సమాధులలోను విగ్రహములలోను వెదుకుచు చనిపోయిన మనుష్యులైన బుద్ధుడు, బాబాలతో, గాంధీజీ వంటి మహాత్ముల అనబడిన వారితో సమానము చేయుట ఎంత విచారకరము! మంచి కొరకు, దేశము కొరకు అనేకులు ప్రాణము పెట్టి ఉండవచ్చు, కానీ లోకము పుట్టినది మొదలుకొని మనుష్యుల పాపముల కొరకు బలియాగముగా చనిపోయి తిరిగి లేచినవాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన జీవించుచున్నవాడు, నిన్న, నేడు, రేపు ఒకే రీతిగా ఉన్నవాడు, మనకు నిత్య జీవము ఇవ్వగలిగినవాడు. యోహాను 11:25. నేనే పునరుద్ధానమును జీవమును, నాయందు విశ్వాసముంచినవాడు ఎన్నడునూ చనిపోడు అన్న యేసయ్య మాటలు నమ్మి ఆయన యందు విశ్వాసముంచి యుగయుగములు